పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మా కొసగిన మా గ్రామ కుంకుమ నోము కథ గురించి తెలుసుకుందాము. ఇక కథలోకి వెళ్తే ఒక బ్రాహ్మణునకు ప్రాణగండము ఉండేను. అతని భార్య గ్రామ కుంకుమ నోము నోచి యథావిధిగా పండ్లు పసుపు కుంకుమ పట్టుకొని వీధి వీధిలా తిరిగి పంచిపెట్టసాగెను. ఆమె మొదటి వీధిలో పంచిపెట్టినంతలో పెద్ద కొడుకు వచ్చి తండ్రికి జబ్బుగానున్నదని తెలుపగా ఆమె ఇంకొక వీధి ఉన్నదని చెప్పెను. ఆమె రెండవ వీధిలో పంచిపెట్టుచుండగా రెండవ కొడుకు వచ్చి రోగం ముదిరిపోయిందని చెప్పెను. ఆమె ఇంకొక వీధి ఉన్నది అని చెప్పి మూడవ వీధిలో పంచిపెట్టుచుండగా మూడవ కొడుకు వచ్చి తండ్రికి ప్రాణం మీదికి వచ్చినని చెప్పెను. అప్పుడు ఆమె ఇంకొక వీధి మాత్రమే ఉన్నది అని చెప్పి నాలుగవ వీధిలో పంచిపెట్టుచుండగా నాలుగవ కొడుకు వచ్చి తండ్రిని కింద పెట్టినట్టుగా చెప్పెను. ఆమె ఇంకొక వీధి మాత్రమే ఉన్నది అని చెప్పి ఐదవ వీధిలో పంచిపెట్టుచుండగా ఐదవ కొడుకు వచ్చి చనిపోయినట్లుగా చెప్పెను. కానీ ఆమె వీధి అంతకు పంచిపెట్టు వరకు ఇంటికి వెళ్ళనే లేదు. ఆమె ఇంటికి వెళ్ళేసరికి చచ్చిన మగడు బతికి లేచి కూర్చుండెను. అది చూసి అందరూ అది గ్రామ కుంకుమ నోము శుభమని ఎంచి ఆనాటి నుంచి ఆ నోమును నోచుకునిచుండిరి. ఉద్యాపన: పసుపు కుంకుమలను 5 వీసల చొప్పున పండ్లతో కలిపి గ్రామంలో వారందరికీ పంచిపెట్టవలెను. ఇదే గ్రామ కుంకుమ యొక్క నోము కథ. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. సో నేను పెట్టే వీడియోస్ గౌరీ మాతా రావే మా పూజలనందుకొనీవే, దక్షుని తనయా రావే మా దయగల తల్లివి నీవే. గౌరీ మాతా రావే మా పూజలనందుకొనీవే, దక్షుని తనయా రావే మా